మీరు చూసినారు. దిగండి కొంతమంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు లేండి. 26 జనవరి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దినం పచ్చి అబద్ధాలు మాట్లాడినాడు. స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది, కొంతమంది దిగండి ప్లీజ్. రోజుకి సభలో ఎక్కడైతే ముఖ్యమంత్రి సభ పెట్టి అబద్ధాలు చెప్పిండో అక్కడనే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సభ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం. మనం ఆ రోజు ఏం చెప్పిండు? ఈ రోజు 26 జనవరి ఉన్నది, ఈ రోజు హాలిడే కాబట్టి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత అన్న ఇంకొంతమంది స్టేజ్ నుంచి దిగాలి ప్లీజ్. ప్రతి ఒక్క రైతుకు స్టేజ్ నుంచి కొంతమంది దిగాలి ప్లీజ్. 12 గంటల రాత్రి తర్వాత అందరు రైతులల్లా రైతు బంధు టకీ 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 అని పడుతుందని చెప్పినాడు. పట్టదా ఎవరికన్నా? పచ్చి మోసం అబద్ధాలు. అదేవిధంగా 4 పథకాలు అమలు చేసే కార్యక్రమం పెట్టినాడు. నేను ప్రారంభిస్తున్నా. ఈ కోజి నుంచే తెలంగాణ మొత్తం పోతుంది. ఇక్కడ నుంచి ప్రారంభించిన పథకాలు తెలంగాణకే ఆదర్శం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పి ప్రారంభించినాడు. కానీ ఏదొక్కటి కూడా అమలు కాలే. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఏం చేసిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టింది అక్కడోటి ఇక్కడోటి. ఒక ఫామ్ తయారు చేసి పేరు రాసి అందరికి పనిచేసింది. ఒక్కొక్క ఊర్లో 200 ఇండ్లు మంజూరైనాయి, 300 ఇండ్లు మంజూరైనాయి. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ రాలే. అది ఇచ్చే దమ్ము కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ స్థానిక ఎన్నికలు మభ్యపెట్టనీకే. ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా మభ్యపెట్టడానికి ఈరోజు రైతు బంధు అంటున్నాడు, రుణమాఫీ అంటున్నాడు. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు. ఏ కార్యక్రమం కూడా అమలు చేయలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు 10వ తారీఖున నేను కోసికి వస్తా, ఆయన పెట్టిన సభ కాడ రేవంత్ రెడ్డి పెట్టిన సభ దగ్గరనే మనం సభ పెడదాం, నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చినారు. ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, రైతులకు నమ్మకం పోయింది. ఈయన ఎట్లా గెలిపించుకున్నామో మళ్ళీ ఎప్పుడు ఈయన దించుదామా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికల్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోండి. స్టేజ్ మీద ఎవరు కూడా నిలబడుతుంది, అందరు కూర్చోవాలి. స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే కాకుండా కూర్చోండి ప్లీజ్. కోజిలో పెద్ద పెద్ద గతంలో చూసినాం. మొన్న లగచర్ల ఘటన చూసినారు. లగచర్లలో ఏం జరిగింది మీకు అందరు తెలుసు. ఎక్కడో పొల్యూషన్ ఇచ్చే కంపెనీలు అక్కడ వద్దనుకున్న కంపెనీలు తెచ్చి కొడంగల్లో అమాయక రైతులు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారు అని చెప్పి ఆ పొల్యూషన్ కంపెనీలు తెచ్చి కొడంగల్ ప్రజలకు రుద్దనిక చూసినాడు. కానీ రగచర్ల రైతులు బుద్ధి చెప్పినారు. బుద్ధి చెప్పి అందరు అమాయక రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినాడు. పేద రైతులను జైలుకు పంపించినాడు. ఓటేసిన రైతులను ఇక్కడ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన రైతులనే జైలుకు పంపిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. పాపం ఒక రైతు వీరనాయకు హార్ట్ అటాక్ వస్తే కూడా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా బేడీలు వేసి తీసుకుపోయిన ఘనత, ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. రేవంత్ రెడ్డి బేడీలు వేసిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఏమన్నాడప్పుడు? కొడంగల్ భూములలో తొండలు గుడ్లు పెట్టాయి, బండ్లు గుడ్లు పెట్టాయి అని చెప్పినాడు. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడన్నా కొడంగల్ పొలాలు చూసినావా? ఎన్ని పంటలు వంతాయి? 3 పంటలు వంతాయి. కొడంగల్ బ్రహ్మాండమైన పంటలు వంతాయి. రేపు ఎన్నికలు, ప్రధానిక ఎన్నికల్లో కొడంగల్ భూములలో బల్లులు గుడ్లు పెడతాయా, తొండలు గుడ్లు పెడతాయా? ప్రజలందరూ సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు అన్ని అబద్ధాలు మాటలు. ఆ రోజు జైలుకు పోయినప్పుడు రైతులందరూ జైల్లో పడితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక సొంత అన్న కన్నా, ఒక కుటుంబ సభ్యుని కన్నా ఎక్కువ వాళ్ళను రైతులను ఆదుకున్నాడు. జైళ్ళకి వెళ్ళి బయటికి తీసుకొచ్చినాడు. జైళ్ళ నుంచి ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా 2 నెలలు రైతులకు ఒక్కొక్కరి మీద 4 కేసులు పెట్టినారు. బయటికి వచ్చినాక మళ్ళా జైలుకు పంపినారు. అనేక ఇబ్బందులు పెడితే కేటీఆర్ గారు ఒక అన్న కంటే ఎక్కువగా ఒక కుటుంబ సభ్యులాక వాళ్ళందరికీ ఒక అడ్వకేట్ లాగా పని చేసి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన ఘనత మన కేటీ రామారావు గారిని దక్కిందని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు కొడంగల్ అంతా చూసినాం.
మనమే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. ఇక్కడ హాస్పిటల్ కట్టినాం, 3 హాస్పిటల్ కట్టినాం. కానీ హాస్పిటల్ స్టాఫ్ లేదు, మందులు లేవు. బ్రహ్మాండంగా ప్రతి గ్రామానికి ప్రతి తాండకు రోడ్ వేసినాం. కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత 5,000 కోట్ల రూపాయలు కొడంగల్ తీసి అభివృద్ధి చేసినాం. దత్తత తీసుకొని ఏం చేసినాని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. చర్చకురా, చర్చ పెడితే మేము ఏ గ్రామాలలో రోడ్లు వేసినాం, నువ్వు ఫార్మా కంపెనీలకు డబుల్ రోడ్ తప్ప ఏ గ్రామాల రోడ్ వేయలే. ఎక్కడైతే ఫార్మా కంపెనీ పెడుతుర్రో అక్కడ మాత్రం డబుల్ రోడ్ వేస్తున్నావు తప్ప ఏ గ్రామానికి తాండకు రోడ్ వేయలే. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొడంగలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కోజిగి సభ, ఈ నిరసన సభ, నిరసన రైతు దీక్షదారులను నువ్వు కళ్ళు తెరిచి ఇప్పటికన్నా రైతులకు రైతు బంద్ అయ్యి కంప్లీట్గా రుణమాఫీ చేయాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. సేనే రామ్ రామ్ సే వారు చోగా చాలా సంతోషం. కోస్కి మండల కేంద్రంలో आज कोडंगल नियोजकवर्ग में बीआरएस पार्टी कार्यकर्ता लेने गोर गरीब है अपन ग्वार भाई ने भरोसा दणोगे आज केसीआर का तो अपन मुड़ा गया जो केटी रामाराव अन्ना ने ए जिला मंत्री का काम की जो सभी तक ने निरंजन अन्ना, श्रीनिवास गौड़ अन्ना, लक्ष्मण तमार भाई नहीं, बेटा नहीं, तमार कष्ट सुखाले तमार लार रज को नरेंद्र रेड्डी अन्ना आज लगचरलार लड़ाई देश ने माला वेगी जो పోరాటం కిదే జే మారి ఆడి ఉనే బాపు అనే తమని సేనే రామ్ రామ్ నమస్కారం. आज राजदाड़ेर केले रे पण पोलीस हमें आए दे रे कोनी आज अतेरो एमएलए मुख्यमंत्री हो तो अतेर गोर गरीबे ने भरोसो आवणो पेट भरन बाटी आवणो पण वो खारे जे बाटी ने उंदर पेटे मारन कोसले जसो रेवंत रेड्डी एक दुर्मार्गुड़ ने आज परिपालना करो छे. उन्नाड गोर गरीबेर पेट भरन बाटी घालो जो केसीआर आज एक रैतुलेने ముందునే పెట్టుబడినే పిసాదేన్ ముందునే పచావజుకో పంటనే ఖళే ప్రాణ मोल लेन आठ दाड़ फरक కొంజరంగా పిసా घालो जो केसीआर एक बेटी पेटे दिरे तो पेट भरन बाटी घालो जो केसीआर आज मार याड़ी एक डोकरी ने 10 रुपया पूर्वेनी गेन 10,000 रुपया देन नाती पोत आवे बेटी जमाई आव तो एक कुकड़ी काटन घाले पाव दारूलान घाले जस परिस्थिति आज दादी नानी याड़ी बापुर गौरव पेंचो जो केसीआर आज रेवंत रेड्डी वेजाते खम आज गोर गरीबेन छोड़ दिनो रैतुलेन छोड़ दिनो अत हुओ जो कोनी जेरवास्तमेर तमार पेटेर बाधावन मालंचेनी ఇక్కడ పుట్టి ఉంటే ఇక్కడ పేదవాళ్ళ కష్టాలు కడుపు బాధేందో రేవంత్ రెడ్డికి తెలిసేది. ఎక్కడో పుట్టి మీరు అవకాశం ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రజలు ఒకసారి నన్ను ఓడించిండ్రు వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనే కోపం కసితోని పేదవాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ కష్టార్జితం ఎక్కడో దుబాయ్లో, బొంబాయిలో, పూనాలో కూలీ నాలి చేసుకొని సంపాదించుకున్న డబ్బులతో కొన్న భూములు కొని తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించుకున్న భూములు కొని దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అన్యాయంగా అడ్డగోలుగా ఆ భూములను గుంజుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు అండగా మీ బంధువుగా మీకు అండగా నిలబడ్డది కేసీఆర్ అయితే మీ కష్టాలు కొని తీసుకొచ్చి ఒక నిండు గర్భిణి అని చూడకుండా ఢిల్లీ వరకు మరి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిన ఒక రాబంధువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. जेरवासो तमेने धैर्य करो तमेने अंडगारणो तमार कष्ट सुखाले हम छांगेन तम जान कोगेन आज केसीआर मेलो तो हमसे आए तो तम कोई चमके अवसर छेनी डरे अवसर छेनी. रेवंत रेड्डी ने और सिर्फ 10 आदमी आवती बुद्धि कजू आज ग्वार भाई गोर गरीब से छकेन कजको आज तम सेवेन अंडगारणो केन तमेने सेने में तुम्हारा आड़ा बिड्डा नहीं
रामन्ना को सबितम्मा कवितम्मा हम सेवन दिल्ली ताणो तमें ले गए तमार खबर लेना आवा कतो सबितम्मा हम दोई अपने एक बेटी हत मर गई हास्टल में दड़िया भसको जो दड़िया खान मर गई खबर लेना है तो हमें अरेस्ट करना के तमारी ना है जो हमें इब्बंदी घाल रहे ज्योति छुचा पर वे डिलीवरी भी तो डॉक्टर थी बातें की मैं वो देखे ना वहां तो आए दे रहे कोनी अब बालज वो बेटी नाम पाड़ो से रामन्ना भूमिकेन अपने जमीर नाम काहे का आज भूमिका को भूमि को आज धरित्री को पच आज से नाम तमेने 3 नाम को छे आज तमार नाम पाड़ेर कोनी गोर गरीबेर अंडगा तमारा जोली ने कुणी आवती खबरदार खबरदार के कजो आज ग्वारेर जाती दिल्ली में जाने वाते की मार याड़ियों ने मार बाइयों ने मार भियाओं ने सेने मत 10 आंगली जोड़न मत तमार पादाले ने तमार टांगे ने नमस्कारम करती हुई अन्ना रजताणु अत्ते वत्ते रामन्ना अत्ते नरेंद्रना और उम्र केसीआर अन्ना गोर गरीबेर बेटा तमेने अंडगा रच के कहती हुई तमान विजयवंतम करावड़ा तड़के मा ये मीटिंग है पूर्व की देजे ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు సైనికులుగా రామన్నకు స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచి మీ పాదాభివందనాలు తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి పోరాడండి తప్పకుండా మీకు అండగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై బంజారా మనకు పర్మిషన్ 5 గంటల వరకే ఉంది. నిరంజన్ రెడ్డి అన్న 2 నిమిషాలు మాట్లాడి రామన్నకి ఇస్తాడు. గౌరవనీయులు నిరంజన్ రెడ్డి అన్న గారు మాట్లాడుతారు. గౌరవనీయులు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఈనాటి ఈ నిరసన సభ రైతుల మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ ఆమాత్యవర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీమతి సత్యవతి రథోడ్ గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ లక్ష్మారెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మాజీ హోంమంత్రి పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారు, మాజీ శాసనసభ్యులు వికారాబాద్ శ్రీ డాక్టర్ ఆనంద్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రాష్ట్రపతి ప్రత్యేక పురస్కార గ్రహీత ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కౌశిక్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ నవీన్ గారు, ఈ జిల్లా నుంచి వచ్చేసినటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి గిరిజనేతర రైతాంగ సోదరులకు సోదరిమణులకు ఈ నిరసన సభ విజయవంతం చేయడం కోసం దీన్ని ఎండకు కూడా ప్రయాస కోర్చి ఈ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులకు సోదరిమణులకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడాను కేసీఆర్ కాలంలో మన ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వాన వరుసగా ఏటేటా అన్ని రంగాల్లో విజయాలను నమోదు చేసినట్లే అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ వ్యవసాయ విజయాలను నమోదు చేసినాం. సేద్యగాడంటే రైతంటే ధైర్యంగా గౌరవంగా చెమట చుక్కకు విలువ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్, కష్టానికి విలువ తెచ్చిన నాయకుడు కేసీఆర్, భూమికి విలువను పెంచిన నాయకుడు కేసీఆర్, పంటను పెంచిన నాయకుడు కేసీఆర్, పంటను కొన్న నాయకుడు కేసీఆర్, కష్టానికి పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్, ఆపదలో ఆదుకున్నవాడు కేసీఆర్. కానీ మార్పు అని ప్రజలను ఏమార్చిన తర్వాత ఇవాళ ఫలితం మనం చూస్తున్నాం. కొడంగల్ ప్రజలను రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేటువంటి రీతిలో కనిపెంచినటువంటి ఈ గడ్డను, రాజకీయంగా జన్మనిచ్చినటువంటి ఈ గడ్డను కొడంగల్లో
కొండలు ఉన్నాయి, తొండలు కూడా ఏ గుడ్లు పెట్టమని చెప్పి అవహేళన చేసినారు. కానీ నేను ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు ప్రపంచ స్థాయిలో పప్పుకు గుర్తింపు తెచ్చినాం, మనం కందిపప్పుకు గుర్తింపు తెచ్చినాం. కేసీఆర్ హయాంలో జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అంటాం, మనం భౌగోళిక గుర్తింపు తెచ్చినాం. ఈ ప్రాంత పప్పు కందిపప్పు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిందని చెప్పిన గుర్తింపు తెచ్చినాం. మనం తొండలు గుర్తుపెట్టని భూములైతే జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుంది? కొడంగల్ పప్పుకి, తాండూరు పప్పుకి, పరిగి పప్పుకి. కాబట్టి ఈ ప్రాంత పప్పు అత్యంత శ్రేష్టమైనది. దానికి తోడు ఇవాళ యాదృచ్ఛికంగా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అంటారు. ఇవాళ వరల్డ్ పల్సెస్ డే అంటారు. ప్రపంచవ్యాప్తంగా పేదలు, కష్టజీవులు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తినే ఆహారంలో పప్పు దినుసులు, మాంసకృత్తులు ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రైతాంగం పప్పు దినుసులను పండించడానికి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ దినాన్ని గతంలో అంతర్జాతీయ సంస్థ డిక్లేర్ చేసింది. ఇగో పప్పు దినుసుల దినోత్సవం నాడు పప్పులు పండేటువంటి ఈ ప్రాంతంలో పప్పులతో ఇతరుల కడుపు నింపినటువంటి కొడంగల్ రైతుల కష్టాలను మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి రావడం మనందరికి కూడా బాధాకరం. మరి ఇవాళ ఏ పరిస్థితి మనం వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కేరళపై ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. దక్షిణాది రాష్ట్రాలు చాలా టాప్ ఉత్తరంతో పోలిస్తే. నిజమే, కానీ దాని ఖ్యాతి నీకెక్కడిది నాయన? దక్షిణాదిలో ఇటు తెలంగాణ కానీ, అటు కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటకలో గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏనాడు ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందలే. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, లెఫ్ట్ ఫ్రంట్ కానీ, ఇక్కడ టిఆర్ఎస్ కానీ, అంతకుముందు టీడీపీ కానీ, కాంగ్రెస్ లేని ప్రభుత్వాల వల్లనే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. ఇలా అభివృద్ధి చెందడానికి నువ్వేదో సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. పిల్ల పుట్టిందంటే కుళ్ళబెట్టి పేరు పెట్టుకుంటా అనేటువంటి విధంగా ఉంది నీ చందం. తప్పిస్తే ఈ ఘనత నీది కాదు, నీ పార్టీది కాదు, నీ ప్రభుత్వానికి సంబంధం లేదు. తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు నిలబెట్టేది ఏం లేదు. అగ్రభాగాన ఉన్న తెలంగాణను, దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణను నువ్వు కిందికి దోసేస్తున్నావు. అందుకోసమే ఇగో ఈ రైతులు ఇవాళ నిరసన దీక్షకు పూనుకున్నారన్న సంగతి నేను మనవి చేస్తున్నా. కొడంగల్ నుంచే రైతులను మోసం చేసినటువంటి మీకు, పథకాల జాతరకు పాతర పెట్టినటువంటి మీకు, ఇగో ఇక్కడి నుంచే ప్రజల నిరసన జాతర కొడంగల్ నుంచే ప్రారంభమైంది. ఇది మొత్తం తెలంగాణను అంటుకుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు. జై తెలంగాణ. రాజేంద్ర అన్న ఒక్క నిమిషం చెప్తారు. రాజేంద్ర అన్న అలా నేను చెప్పేది ఏం లేదు. ఒక విషయం, ఇవాళ లగచెర్ల ఏదైతే మన గిరిజన సోదరులకు అన్యాయం జరిగిందో అది మర్చిపోకముందే ఇవాళ నారాయణపేట నియోజకవర్గంలో దామరగిద్ద మండలము, దామరగిద్ద తాండాల 100 ఎకరాల భూమి ఏదైతే మన గిరిజన సోదరులు ఉందో దాన్ని నోటీస్ ఇవ్వకుండా భయభ్రాంతులు చేసి మేము గుంజుకుంటాము, ఆడ మేము పంప్ హౌస్ కడతాము, ఆడ మేము కరెంటు దానికి సబ్స్టేషన్ కడతామంటున్నారు. దానికి వేరే జాగా ఉంది, ఆ జాగా కట్టండి, ఆడికి ఏం ప్రాబ్లం ఏం లేదు అంటే కూడా వినకుండా భయపెట్టి వాళ్ళు ఉండే ఆ తాండాను మేము గవర్నమెంట్ మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దాన్ని గ్రామ పంచాయతీ వేసి దానికి రోడ్ వేసి దానికి ఇండ్లకు అన్ని ఇచ్చినా కూడా ఇవాళ వాళ్ళనందరినీ కూడా బయటికి పొమ్మని చెప్తున్నారు. 100 కుటుంబాలు ఇలా రోడ్లో పడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇలా భోజనం చేయకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ఇలా మీకు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. దీన్ని మనం అడ్డుకొని లగచెర్ల రైతులకు మనం ఎట్లయితే న్యాయం చేసినామో మా రైతులకు కూడా, మా గిరిజన సోదరులకు కూడా మనమందరం కూడా అండగా ఉండి వాళ్లకు మనం ఆదుకునాలని చెప్పి మీ ద్వారా నేను ఇలా మన కేటీఆర్ సార్ గారికి తెలియజేస్తున్నా. మీ అందరి తరఫుకెళ్ళి నేను ఆ రిప్రజెంటేషన్ ఇస్తున్నా. దయచేసి మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పండి. అన్న దయచేసి స్టేజ్ నుంచి దిగండి. మిగతా వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు కూర్చోండి దయచేసి. గౌరవనీయులు అందరు కూర్చోండి. మాజీ మంత్రివర్యులు, మిగతా వాళ్ళందరూ దిగండి స్టేజ్ నుంచి. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. రేవంత్ రెడ్డికి నిలబడాలా. జై తెలంగాణ. జై తెలంగాణ.
హైదరాబాద్ లో ఉన్నాడు, ఇక్కడ లేడు, గట్టిగా మాట్లాడాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి కోసం దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితాన్ని కేవలం ఇక్కడ ఉండే గిరిజన దళిత రైతు బిడ్డల కోసం, వారి కోసం అండగా నిలబడ్డందుకు దాదాపు 40 రోజుల పాటు రేవంత్ రెడ్డి పగబట్టి జైల్లో పెట్టినా భయపడకుండా కొడంగల్లో మీకు ఎల్లవేళలా అండగా ఉంటున్న సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. గౌరవనీయులు, నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న గారు, తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ్వ పెట్టిన మహేష్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి లగచర్ల నుండి బయలుదేరి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో మీ ఎంబడ మాతో పాటు అనుక్షణం నడిచిన మాజీ అడిషనల్ డీజీపీ అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా సోదరుడు ఇంకా వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చందర్ గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు. మరి స్టేజ్ మీద ఎవరు కనబడతలేరు తమ్మి, నేనేం చేయాలి? ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు వాల్య నాయక్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టకుండ్రి. మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు మైపాల్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటే తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపించిండ్రు. అక్కడ
ఒక తమ్ముడు 2001 నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తుంటే కోసిగి దాకా వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఊరు ఎదురొచ్చింది. పెద్ద బోర్డు పెట్టున్నది, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది. మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక్కడ మా కొడంగల్ భూములల్లా తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను, మా సబితక్క, నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా? ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా? తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు. పెడుతున్నాయా? మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా? పెడుతున్నాయా? పెడతలేవా? పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తురు. ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసుగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టురి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి. జర మంచిగా శైలా పట్టురి. కెమెరాలు తిప్పురి తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు 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 అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలావట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీ టకీమని? లేవా? ఎక్కడ ఇవ్వలకే చెప్పినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టకీమని? ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీ టకీ టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల్లో? ఎవలకేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు, లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు. అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్న రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది 14 నెలల్లో. మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు. ఎట్లిస్తామయ్యా? 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం? ఇయ్యం, మేము మా ప్రాణం పైన ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. అంటే ఆ రోజు ఏమైంది? కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెట్టి, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని కట్ చేసిండ్రు, బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు. ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం 40 మందిని, మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా 40 మంది రైతులను, ఆ రోజు సురేష్ను కానీ ఇంకా మా హీరియా నాయకును, మా గోపాల్ నాయక్, ఇంకా చాలా మందిని, ఒకరిద్దరిని కాదు 40 మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. కొంతమందిని చెర్లపల్లిలో, కొంతమందిని సంగారెడ్డిలో, కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు. పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా, ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా. ఎట్లున్నావన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి? అన్నా నేను మంచిగానే ఉన్నా, అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా, నువ్వు వాపస్ పో, నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా,
నేను కావాలంటే సంవత్సరం ఉంటా. రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన 2018లో. అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది. కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంటా, కానీ వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం పో అన్నాడు. అప్పుడు నేను, మా సత్యవతి రాథోడ్ గారు, సబితక్క, శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు, నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు. ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండలో ఉండనీయకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీదడి తలుపులు వలగొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా, ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా, బూతులు మాట్లాడటమే కాకుండా, పుట్టకొకలు చెట్టుకొకలు అన్నట్టు ఎక్కడోళ్ళనక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు. అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు. 9 నెలల గర్భవతి సోదరి జ్యోతి, 9 నెలలు నిండి ఎప్పుడు కొడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు. మేము అన్నం, వద్దు బిడ్డ నువ్వు ఉండు, నీకు వైద్య సహాయం కావాలి, డాక్టర్ కావాలి, ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ, ఇక్కడనే ఉండు అంటే, లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు, నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చి శివంగిలాగా ఒక సింహం పిల్లలక గర్జించింది మన లగచర్ల జ్యోతి. ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయి, అట్లే మా దేవి, మా సోనీబాయి, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు, అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి 40 రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది. అందరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే, లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి, అన్నా మా భూమి పోకుండా చూడే, నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండేనో, ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కాడికి అన్నా అని చెప్పింది. చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి, నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా, పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి, ఆడపిల్ల కాబట్టి భూమి. రెండో పేరు ధాత్రి, ధాత్రి అంటే కూడా భూమే. మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి, ఇద్దరు అన్నారు ప్రవీణ్ ఇద్దరు అన్నారు, అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు, నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా దేశమంతా తెలిసిపోయింది. నేను హకీంపేట దాటి కిందికి కోస్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి, నా గురించి నా గోర్లు వేయండి, నాకు రక్తం కూడా వస్తుంది, గట్ల అయిపోయింది నా పరిస్థితి. ఇలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి, రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన,
బీసీలందరూ సంతోషంగా ఉండ్రు. నేను రైతు బంద్ వేసినా రైతులందరూ సంతోషంగా ఉండ్రు. రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చినా పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దవాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి ఆ వీడియోలు. ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తుంది, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తుంది. నేను అంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. అవి ఏం తిట్లు? తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను. భయం కూడా పడతలేడు ఎవడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి. 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు. అయిందా రుణమాఫీ? ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ? డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పిర్రు, సారు మరి నువ్వేమో అడ్డం పొడుగు ఎటు పడితే అటు నరికినావు, 49,500 కోట్ల రూపాయలు కావాలంటే 500 తక్కువ 50,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు కావాలి, యాడున్నాయి పైసలు అని అడిగిండ్రు. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట. హే నవ్వి, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా, లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు ప్రభుత్వం లేనన్న అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారు ఏమన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ తీర్మానం చేసిర్రట. ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని. ఇంకో 9,000 కోట్లు మింగిన రాయింత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిర్రు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు, 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకులకు చెప్పిండు. యాడ 49,000 కోట్లు, యాడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. కరెక్ట్ అయితేనే, అవద్దని చెప్పొద్దు మనం. కరెక్టేనా? వినబడతలేదు, గట్టి కొట్టాల నిజమైతే. రుణమాఫీ చారాన కాలే. అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది. ఆ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో నవాబ్పేట అని ఊరుంటది, ఆడ ధర్నా పెట్టింది సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడిగితే ఎదురుగా ఒక రైతు లేచిండట. లేచి అక్క అయిపోతుంది అక్క అన్నాడట. ఎప్పటికి అయిపోతుంది తమ్మి అంటే, ఫిబ్రవరి 31 వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట. ఫిబ్రవరిలో 31 రోజులు ఉంటాయి. మీరు అమాయకులు ఉన్నారు కొడంగలోళ్ళు బాగా. ఫిబ్రవరి 31 అంటే కూడా నమ్ముతాడు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. 4 ఏళ్ళలో ఒకసారి 29వ రోజు వస్తుంది. 31 ఆడుంటది. రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటది. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి, అవుతున్నాయా? మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరుకుతలేదా? ఏడా బంగారం షాపులోడు నమ్మతలేడా? ఏంది పతార లేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం లేదు, స్కూటీ లేదు, రుణమాఫీ లేదు. ఏమన్నాడు ఆ రోజు రైతులను? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు.
ఇంతకుముందు ఎవరో మంచి ప్లకార్డు పట్టుకున్నాడు ఎవడో తమ్ముడు, రేవంత్ రెడ్డి ఎంత బాకినాడు, అది ఇటు పంపి ఒకసారి యాద పెట్టుకున్నాక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే, 1 రూపాయి కూడా ఇయ్యలే. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి, కేసీఆర్ గారు 12 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 73,000 కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే. అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు 7,600 కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు. పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ కు. రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు, నేను కొడంగల్లో కూడా ఓడిపోతా, మా పార్టీ ఓడిపోతుంది, మళ్ళా గెలవది, ఆపు అన్నాడు. వాళ్ళు ఆపినరు. ఇక బడేబాయి చోటేబాయి కదా, చోటేబాయి చెప్పిండు, బడేబాయి విన్నాడు, ఆపేసిండు. ఆపినాక ఏమైంది? ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా, ఇయ్యలే. 4 నెలలు ఆ పైసలు కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు 4 నెలలు సతాయించి ఎప్పుడు ఇచ్చిండు? మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు గప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు. అది కూడా ఏంది? పాత పైసలే. 5,000 ఇచ్చిండు తప్ప 7,500 ఇయ్యలే. కాబట్టి మొదటి పంట బాకీ 2,500 రూపాయలు, ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, 5,000 ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ 23లో. ఆ తర్వాత వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇచ్చిండు. ఆ వానాకాలం రైతు బంధు ఇచ్చిండు, అయ్యలేదా? ఇయ్యలేదు, ఎగ్గొట్టిండు. మరి అది బాకీ ఉన్నాడు కదా, ఎకరానికి 7,500, అది కూడా బాకీ ఉన్నాడు. 7,500 పాత బాకీ, 2,500, 10,000 బాకీ. మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 7,500 ఎకరానికి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత? ఎకరానికి ఎంత? ఏమి కొడంగలో హుషారు లేరువా? ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాగానే అక్క, చెల్లె, అమ్మ, అత్త, చిన్నమ్మ, వదినే అనుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళా ఇస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయననే, గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు. అయితే ఏమవుతుంది లాస్ట్కు? మళ్ళా 1 రూపాయి కూడా మళ్ళీ ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా? అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేంద్ర అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాది పెట్టుకోండి, నరేంద్ర అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందు కోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు. అన్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే, మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు. అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా, చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో, మన వికారాబాద్లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో, నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములను అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆలోచన చేయండి. అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు. కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు, బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు. వాళ్ళందరూ పోయి సార్ని కలిసిండ్రు. అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట, సార్ మీరున్నప్పుడు మాకు 200 యూనిట్ దాకా మాకు కరెంటు ఫ్రీగా వస్తుండే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
ఇటు దోబీలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, అటు నాయి బ్రాహ్మణ సోదరులు, మంగళ సోదరులు కావచ్చు, మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు. ఒక్కొక్కరు 40,000 కట్టాలంటుండు. యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరికి పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరికి పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులకిన్నా రుణమాఫీ అయింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మా ఆడబిడ్డలను గోసబుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుని లేదు, కని లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండేందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టినాడు. చికెన్ దావత్ పెడితే మంచిగా తినూరి. రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి. ఇక కొడంగల్ కదా, పైసలకేం తక్కువ ఉంటుంది. ఇక ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దంటలేను. కానీ ఓటు ఎవరికేయాలి? ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు వస్తున్నాయట? జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆర్ఏనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. మనకు 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. అదే 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. ఈ ఆడబిడ్డ ఒక్క నిమిషం కూర్చోవాలి ఎక్కడో అక్కడ కూర్చోరు. ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి పైకి రా బిడ్డ, తొండలు గుడ్లు పెడతలేవంటే ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది. ఆ అమ్మాయి ఒక్క నిమిషం, నీ పేరు బిడ్డ మర్చిపోయాను, మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది. జై తెలంగాణ. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసినావా? వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినబడట్లేదు? మా నాన్న అడుక్కొని తిన్నాడంట ఇన్ని రోజులు. మీరు కేసీలు వేసి ఎక్కడెక్కడికో మొత్తం పలారీలో ఉన్న వాళ్ళందరూ అడుక్కు తిన్నారు. ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు సార్ నువ్వు. మాకు ఓట్లు వేసింది మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడానికి కాదు, ఊళ్ళో ఉండి పంట పొలాలు పండించండి, నేను మీకు తోడుగా ఉంటామని చెప్తామని ఓట్లేసాం. మా బాధలు అర్థం కావట్లేదా? గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మంజుకి. అయితే ఒక్క మాట ఎప్పుడు మర్చిపోయాను, ఇక్కడనే దామరగిద్ద తాండాలు కూడా భూములు గుంజుకుంటున్నారంట. ఆడికి కూడా వస్తాం, అక్కడ కూడా కొట్లాడతాం. మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు, అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం. ఆ విషయంలో కూడా ఎవరు అనుమాన పడద్దు. మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు, మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు. ఆఖరికి ఒక మాట చెప్తున్నా,
చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 4,350 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం, ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్లు ఇయ్యని కోసం అయితే కాదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే 1,50,000 ఎకరాలకు నీళ్లిచ్చే సౌలతు కేసీఆర్ గారు పెట్టినారు. 90% పనులు పూర్తయినాయి. 10% పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇవాళ కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్ళి నీళ్లు తెస్తా అంటుండు. పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు. కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు. మాకు బాధలు ఉన్నాయి, మేము బాధ పడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతుర్రా. చీఫ్ మినిస్టర్ కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నారు. మీ అబద్ధాలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. జై తెలంగాణ.